ఒక సాయంత్రం 10 ఏళ్ల ఇషాన్ తన తల్లి అనన్యతో కలిసి తోటలో కూర్చుని ఉన్నాడు. అమ్మా, కృష్ణుడు మన జీవితంలోకి ప్రవేశిస్తున్నాడని మనకు ఎలా తెలుస్తుంది అని అడిగాడు. అనన్య చిరునవ్వుతో, నాయనా, కృష్ణుడు మన దగ్గరకు వస్తున్నప్పుడు మనలో 7 మార్పులు కనిపిస్తాయి. అవే ఆధ్యాత్మిక సంకేతాలు అని చెప్పడం ప్రారంభించింది. మొదటి సంకేతం నిష్కామ సేవ. ఇతరులకు సహాయం చేయాలనే కోరిక మనలో కలగడం అంది అనన్య. మరుసటి రోజు స్కూల్లో తన స్నేహితుడు అద్వైత్కి పెన్సిల్ లేకపోతే ఇషాన్ వెంటనే తన దగ్గర ఉన్న అదనపు పెన్సిల్ను ఇచ్చాడు. ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయడమే కృష్ణుడి మొదటి అడుగు. రెండవ సంకేతం నిరంతర స్మరణ. మన మనసు ఎప్పుడూ ఆ దేవుడి గురించి ఆలోచించడం అని అనన్య వివరించింది. అప్పుడు ఇషాన్ భగవద్గీతలోని మన్మనాభవ మద్భక్తో అనే శ్లోకాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. అంటే, నీ మనస్సును నాపై ఉంచు, నా భక్తుడివి కా అని కృష్ణుడు చెబుతున్నట్లు అతనికి అనిపించింది. మూడవ సంకేతం మంచి అలవాట్లు. మన దైనందిన జీవితంలో క్రమశిక్షణ పాటించడం అంది అనన్య. ఇషాన్ ఇప్పుడు ఉదయాన్నే నిద్రలేవడం, పెద్దలను గౌరవించడం మరియు తన గదిని శుభ్రంగా ఉంచుకోవడం వంటి పనులను ఇష్టంగా చేస్తున్నాడు. ఇవి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన పనులు. నాలుగవ సంకేతం ధర్మరక్షణ. అంటే, అన్యాయం జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండకుండా ధైర్యంగా నిలబడటం అని అనన్య చెప్పింది. ఇషాన్ యదా యదా హి ధర్మస్య అనే శ్లోకాన్ని తలుచుకున్నాడు. ఎక్కడ అధర్మం పెరిగితే అక్కడ కృష్ణుడు ఉంటాడని, మనం కూడా మంచివైపు నిలబడాలని అతను అర్థం చేసుకున్నాడు. ఐదవ సంకేతం ప్రకృతిలో దైవత్వాన్ని చూడటం. చెట్లు, పువ్వులు, పక్షులలో కృష్ణుడిని చూడటం అంది అనన్య. ఇషాన్ తోటలోని ఒక చిన్న పువ్వును చూసి మురిసిపోయాడు. ఆ పువ్వులోని రంగులు, సువాసన కృష్ణుడి వేణుగానంలాగా అతనికి అనిపించాయి. ఆరవ సంకేతం సంతోషం. చిన్న చిన్న విషయాల్లోనూ ఆనందాన్ని వెతుక్కోవడం అని అనన్య వివరించింది. ఇషాన్ తన స్నేహితుడు అద్వైత్తో కలిసి తన టిఫిన్ పంచుకుంటున్నప్పుడు కలిగే ఆ తృప్తి కృష్ణుడు తనతోనే ఉన్నాడని చెప్పే సంకేతం అని గ్రహించాడు. ఏడవ సంకేతం భూతదయ. అన్ని జీవుల పట్ల ప్రేమ కలిగి ఉండటం అని అనన్య ముగించింది. ఇషాన్ వీధిలో ఉన్న ఒక కుక్కపిల్లకు పాలు పోశాడు. ఆ కుక్కపిల్ల తోక ఊపుతూ కృతజ్ఞత చూపినప్పుడు ఇషాన్కు తన గుండెలో కృష్ణుడు మురళి వాయిస్తున్నట్లు అనిపించింది. అనన్య ఇషాన్ దగ్గరకు వచ్చి, చూశావా ఇషాన్, ఈ 7 గుణాలు నీలో ఉంటే కృష్ణుడు ఎప్పుడూ నీతోనే ఉంటాడు అంది. ఇషాన్ తన తల్లిని హత్తుకుని, అమ్మా, నేను ఎప్పుడూ మంచి పనులు చేస్తూ కృష్ణుడిని నా హృదయంలో ఉంచుకుంటాను అని మాటిచ్చాడు. ఆ రాత్రి ఇషాన్ హాయిగా నిద్రపోయాడు. అతని మనసు నిండా కృష్ణుడి ఆలోచనలు, మంచి పనుల సంకల్పాలు ఉన్నాయి. కృష్ణుడు తన జీవితంలోకి ప్రవేశించాడని, తనని ఎప్పుడూ రక్షిస్తాడని అతనికి అర్థమైంది. మంచి అలవాట్లు ఉన్నచోటే దేవుడు ఉంటాడని అతను తెలుసుకున్నాడు.